ఈశ్వరమ్మ మీద జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననాన్ని మనం పరిశీలించినట్టయితే లాయర్లుగా, హక్కుల నేతలుగా, చాలా మేధావులుగా పేరున్నటువంటి కొంతమంది అగ్రకుల మహిళలు చాలా క్రూరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే పనితనం అదంతా తప్పని మనందరి విచారణ చేరింది. కుటుంబం చెప్పింది, మేము చూసాం, ఎక్కడ కూడా ఆమె మీద అలాంటిది లేదు, శుద్ధ తప్పు. అలాగే ఈ దాడిలో వెంకటేష్తో పాటు వెంకటేష్ భార్య పాల్గొన్నది, సంజమ్మ పాల్గొన్నది, నాగమ్మ. ఈ ముగ్గురు మహిళలు కారం పెట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, అత్యంత హీనంగా ఆమె దూషించిన వాళ్ళు ఉన్నారు. భర్త కారాలు పోస్తుంటే పక్క నుండి కారం అందించిన భార్య, భర్తకు 10 రోజులు నిర్బంధించి అత్యాచారం చేస్తుంటే ఖండించలేని భార్య, ఆమె మహిళ ఎలా అవుతుంది? ఈ దేశంలో మహిళలందరూ ఒక్కటి కాదు. రెడ్డి మహిళ వేరు, బ్రాహ్మణ మహిళ వేరు, కమ్మ మహిళ వేరు, మనువాద నిండిన మనువాద మహిళ వేరు, అంటరా పెర్తుసామ్య భావజలంతో పాటు అదనంగా అంటరానితనాన్ని భరిస్తున్న ఆదివాసీ దళిత మహిళలు వేరు. కనుక అగ్రకుల మహిళలకి ఈమె అంటరానిది, అగ్రకులాల మహిళలకు ఈమె అణచివేతకు తగినటువంటిది. కనుకనే ఆ భార్యలు తమ భర్తలతో చర్యల మీద అంత దుర్మార్గమైనటువంటి అత్యాచారాలని ప్రోత్సహించారు, దాడులకు పాల్పడరు. కనుక మహిళలందరూ ఒక్కటి కాదు, మహిళల్లో కూడా పీడక మహిళలు ఉంటారు, పీడక కుల మహిళలు ఉంటారు. అటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలని, ఆమె మీద ఎవరైతే తప్పుడు ప్రచారం చేశారో ఆ తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళు PUCL న్యాయవాదిగా ఉన్న జయవింధ్యాల గారు ఉన్నారు. జయవింధ్యాల గారు రాసినటువంటి వ్యాసం అత్యంత హీనమైంది, ఆమె వ్యక్తిత్వం నాశనం చేసేది. కనుక జయవింధ్యాల గారు, PUCL సంఘం నాయకులు, ఆమెతో పాటు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అందరూ కూడా బేషరతుగా ఈశ్వరమ్మ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, చెంచు సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ప్రజలందరి ముందు కూడా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. లేదంటే వాళ్ళు చేస్తున్నట్టు ఈ కుట్రలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఈశ్వరమ్మ మీద చేసినట్టు, ఉద్దేశపూర్వకంగా చెంచులకు వ్యతిరేకంగా చేసినట్టు, కేవలం ఈ అత్యాచారాలకు పాల్పడ్డటువంటి దుర్మార్గులైన బండి వెంకటేష్ యాదవ్, బండి శివుడు యాదవ్ లాంటి దుర్మార్గుల్ని కాపాడడం కోసం వీళ్ళు పీడక వర్గాలతో కలిసి చేస్తున్న పీడక శక్తులే తప్ప ప్రజాస్వామికవాదులు కాదని మేము ప్రజల్లో ప్రచారం చేస్తాం. కనుక ఈ హెచ్చరికను తీసుకొని వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వాళ్ళ తప్పును సరిదిద్దుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నమస్తే అన్న. KNPS కుల నిర్మూలన పోరాట సమితి గత కొంతకాలంగా మీరు చేస్తున్న పోరాటాలలో కుల వివక్షతకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. మొన్న పోయిన ప్రభుత్వము, బీజేపీ కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని తొలగిస్తామంటే మీరు ఎన్నికలను సమర్థించకుండా అండర్ గ్రౌండ్గా ఆ విధానాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తీసేస్తామనే విధానాలకు వ్యతిరేకంగా పనిచేసి ప్రజలను చైతన్యం చేసినట్టుగా మాకు సమాచారం ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? నెక్స్ట్, ఆదివాసీల పైన ఆ ప్రభుత్వం ప్రకటించిన కగార్ అనే ఆఖరి యుద్ధం పైన కూడా KNPS అభిప్రాయాలు. పాజిటివ్ సార్, ఏం చేస్తాం?